జీహెచ్ఎంసీలో ఇప్పుడున్న 150 డివిజన్‌లోనే అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు. కావాల్సిన జెట్ మెషిన్‌లు లేవు. మనుషులతో ఇప్పటికి చేస్తున్న పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఉంది. సరైన వాటర్ ఫెసిలిటీస్ లేవు. మున్సిపల్ వాటర్ చాలా చోట్లకి ఇంకా పెండింగ్ ఉంది ఇవ్వాల్సింది. సో, ఇలాంటి టైంలో ఇప్పుడున్న వాటిని తీసుకెళ్ళి అక్కడి వరకు ఓఆర్ఆర్ వరకు విస్తరించడం ద్వారా ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అనేది ఎన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటది? వీటి చేయడం వల్ల ఇప్పుడు మీరంటున్నారు డెవలప్‌మెంట్ మోడల్‌గా చూపించి చేద్దామని అంటున్నారు. కానీ మీరన్నట్టు ఇప్పుడు తుమ్కుంట మున్సిపాలిటీ కావచ్చు. అసలవి మున్సిపాలిటీ హోదాకే చాలా ఎక్కువ. కొన్ని ఇప్పుడు దమ్మాయిగూడ లాంటి ప్లేస్‌ని మున్సిపల్ కార్పొరేషన్‌లు చేశారు అప్పుడు. అవిటి మున్సిపాలిటీలే ఎక్కువ. అలాంటిని ఇప్పుడు జీహెచ్ఎంసీలో కలిపితే అంటే ప్రాక్టికల్‌గా అంటే ఇది రాజకీయ కోణం దీంట్లో ఉంది అంటారు. ఎందుకంటే ఇట్లా కింది స్థాయిలో ఉన్న సమస్యలు ఉన్నాయి. కానీ ఈ నిర్ణయం తీసుకున్నారు. సో, దీనిలో రాజకీయ కోణం ఏమైనా ఉంది అని మీరనుకుంటున్నారా? ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 150 డివిజన్స్‌కే 30 సర్కిల్స్ ఉన్నాయి. సర్కిల్ ఆఫీసర్స్ కూడా 15, 16కే ఉన్నారు. ఓకే. 4000 స్టాఫ్ ఉన్నారు. అదనంగా వీళ్ళకి 10,000 పర్మనెంట్ స్టాఫ్ కావాలి. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఫిగర్‌కే. కానీ లేరు. మీకు అందరికీ కూడా తెలుసు. నిన్న మొన్న కౌన్సిల్ చూస్తే ఎంత అసలు ఆదరబాదరగా తీర్మానం చేసేసిండ్రు కౌన్సిల్‌లో. ఈ జిహెచ్ఎంసీ ఎక్స్పాన్షన్ కోసము. అసలు రీసెంట్‌గా 2 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసిండ్రు కార్పొరేటర్‌కి. నేనేం అడుగుతున్నా, అంతకుముందు ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు చేస్తే 10 ఏళ్లలో 2 టర్మ్స్ అయితే 2 టర్మ్స్‌కి మీరు కార్పొరేటర్ బడ్జెట్ ఎక్కడ అనౌన్స్ చేసిర్రు? కార్పొరేటర్ నిధులు ఏడిచ్చిర్రు? ఇయ్యలేదు. మొన్న 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్‌కి వచ్చి. ఈ 2 సంవత్సరాలలో గుర్తుకు రానిది ఇప్పుడు 2 నెలలే ఉంది వాళ్ళది టర్మ్. వాళ్ళది ఫిబ్రవరిలో అయిపోతుంది. ఈ 2 నెలల్లో మీరు 2 కోట్లు అనౌన్స్ చేసిర్రు. ఇంకొక లిటిగేషన్ ఏం పెట్టిండ్రు? ఇన్ఛార్జ్ మంత్రి అని. అంటే ఈ టెండర్ ప్రాసెస్ కాంట్రాక్టర్కి అప్పచెప్పి కాంట్రాక్టర్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి వీళ్ళ పుణ్యకాలం గడిచిపోతుంది. అంటే ఆదరబాదరగా ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడున్న పొజిషన్ 150 డివిజన్లకు ఉన్న పొజిషన్లో ఈరోజు 6,000 కోట్ల రూపాయల అప్పున్నారు. రోజు ₹1,00,00,000 కడుతున్నారు వీళ్ళు అప్పు. అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్కే సరిగ్గా మీరు డబ్బులు ఇవ్వలేదు. ఎగ్జిస్టింగ్కే నిధులు సరిగ్గా ప్రొవైడ్ చేయలేదు. మరి ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఇది ఏ విధంగా చేస్తున్నారు? మరి రాత్రికి రాత్రి మనకి 300 డివిజన్స్వి డీలిమిటేషన్స్ పంపేయడం జరిగింది. చూస్తే ఎంత అన్సైంటిఫిక్గా చేసిండ్రంటే ఒక కాన్స్టిట్యున్సీలో ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కానీ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉండాలి ఒక డివిజన్. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు? ఒక్క డివిజన్ని పక్కన కాన్స్టిట్యున్సీ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ పక్కన అంటే ఒక కార్పొరేటర్కి 2 ఎమ్మెల్యేలు ఉండాలా, 2 ఎంపీలు ఉండాలా? అంటే పని చేసుకోవడానికి కూడా ఎంత ఇబ్బంది ఉంటుంది. బడ్జెట్ శాంక్షన్కి కానీ పని ఇంప్లిమెంటేషన్కి కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఈ అన్డెమోక్రటిక్గా చేసినవి అన్సైంటిఫిక్గా చేసుకున్నది మేము భారతీయ జనతా పార్టీ దీన్ని ఎదుర్కోవడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు మేడం అంటే ఇప్పుడున్న జిహెచ్ఎంసీకి అంటే దాన్ని ఓన్గా ఇన్కమ్ జనరేట్ చేయడానికి అవకాశం లేదు. కానీ ఇప్పుడు హెచ్ఎండిఏలో కీలకమైన ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలుస్తాయి. దానివల్ల జిహెచ్ఎంసీ కూడా ఎకనామికల్గా స్ట్రెంగ్తన్ అవుతుంది. సో అప్పుడు మిగతా పనులు చేయడానికి ఉంటుంది అనేది ప్రభుత్వం నుంచి కావచ్చు జిహెచ్ఎంసీ నుంచి కాబట్టి చెప్తున్న ఒక వాదన. మీరు దీనికి ఏమంటారు? అంత అవకాశం నేనేమంటున్నా అంటే విస్తరణ చేస్తున్నారు కదా, సైంటిఫిక్గా చేయండి, డెమోక్రటిక్గా చేయండి. అన్డెమోక్రటిక్గా ఎందుకు తీసుకుంటారు? యాక్సెప్టెడ్ ఎకనామికల్ డెవలప్ కావాలంటే స్టేట్ నిధులు ఇవ్వండి. స్టేట్ నుంచి రావాల్సిన బకాయిలు పూర్తి చేయండి. ఫస్ట్ అవి క్లియర్ చేయండి. ఎగ్జిస్టింగ్ దాన్ని స్ట్రెంగ్తన్ చేయండి. పక్కన మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఆ 27 మున్సిపాలిటీస్ స్ట్రెంగ్తన్ చేయండి ఫస్ట్. అవి చేసిన తర్వాత డెమోక్రటిక్ ప్రాసెస్లో 74th అమెండ్మెంట్ ప్రకారం 3 టైర్ సిస్టమ్ ఫాలో కండి. అది ఫాలో అయిన తర్వాత ఖచ్చితంగా అభివృద్ధిలో మేము ఫస్ట్ ఉంటాం. మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. కానీ మీరు పొలిటికల్గా ఒక బిజినెస్ మ్యాన్గా ఆలోచిస్తే మరి గ్రేటర్ కాదు, ఇది ఒక డిజాస్టర్ అవుతుంది.